ఆసక్తిగా సాగుతున్న 5వ టెస్టులో ఫలితం తేలడం ఖాయమైంది. ఈ ఆఖరి మ్యాచ్లో గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్కు బ్యాటర్లు అండగా నిలిచారు. ఫలితంగా టీమిండియా ప్రత్యర్థి ఇంగ్లాండ్ ముందు 374 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీ, ఆకాష్ దీప్, వాషింగ్టన్ సుందర్, జడేజాల అర్ధ సెంచరీలతో భారత్ రెండో ఇన్నింగ్స్లో 396 పరుగులు సాధించింది. పేసర్ టంగ్ 5 వికెట్లతో ఆకట్టుకున్నాడు. ధ్రువ్ జురెల్ పర్వాలేదనిపించాడు. ఇక ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ నిన్న ఆట చివరి ఓవర్లో ఓపెనర్ క్రాలే వికెట్ను కోల్పోయి 50 పరుగుల స్కోరుతో నిలిచింది. ఓపెనర్ డకెట్ క్రీజులో ఉన్నాడు. ఆటకు ఇంకా 2 రోజుల సమయం ఉండగా ఇంగ్లాండ్ గెలుపునకు మరో 324 పరుగుల దూరంలో ఉంది. ఈ స్థితిలో ఇరు జట్ల విజయావకాశాలపై ఉత్కంఠ నెలకొంది. మిగిలిన వికెట్లను భారత బౌలర్లు ఎంత వేగంగా తీస్తారనేది కీలకంగా మారనుంది. తొలి టెస్టులో కూడా ఇంగ్లాండ్ ఆఖరి రోజు 350 రన్స్ బాది విజేతగా నిలిచింది. మరోవైపు ఓవర్లో అత్యధిక ఛేదన 263 పరుగులే.